అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద జలకిచ్చారు. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే, మంత్రులను మారుస్తే నా టీంని పెట్టుకోవచ్చు, నా టీంని పెట్టుకుంటే నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు, నా టీం మొత్తం నాకే సపోర్ట్ చేస్తారు, నేను ఏదనుకుంటే అది చేయవచ్చు, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, నా టీం మొత్తం గుడ్డిగా నన్ను ఫాలో అవుతారని చెప్పి రేవంత్ రెడ్డి అనుకోని ఉండొచ్చు. అందుకే రేవంత్ రెడ్డి దాదాపు 6 మంది మంత్రుల పైన కాంగ్రెస్ హైకమాండ్కి కంప్లైంట్లు ఇచ్చిండట. ఇగో ఈ మంత్రిని తీసేస్తే బాగుంటుంది, ఈ మంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇగో ఈ మంత్రికి సంబంధించినటువంటి శాఖ మార్చాలి, ఇక ఈ మంత్రులను తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి దాదాపు ఆయన ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి, హైకమాండ్ని కలిసినటువంటి ప్రతిసారి మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి రేవంత్ రెడ్డి చాలాసార్లు మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి 5-6 మంది మంత్రుల గురించి రెగ్యులర్గా చెప్పేదట, ఈ మంత్రులకు శాఖ మెయింటైన్ చేయడానికి వస్తలేదు, ఈ మంత్రులకు మంత్రి పదవి హ్యాండిల్ చేయడానికి వస్తలేదు, ఈ మంత్రులు నా మాట వింటలేరు, ఈ మంత్రులు నన్ను లెక్క చేస్తలేరు, ఈ మంత్రులు ఇంకా మంత్రి పదవులలో ఉంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, వీళ్ళకి అసలు ఎట్లా నడపాల శాఖ ఏందనేది వీళ్ళకి అర్థమైతలేదు, కాబట్టి వీళ్ళని తీసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు వీళ్ళు మంత్రి పదవులలో ఉన్నారు, మిగతా 2.5 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎస్టీలకు అవకాశం ఇస్తే బాగుంటుంది, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి తనకు సంబంధించినటువంటి ఆలోచనను హైకమాండ్ దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిందట. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో వార్తలు వచ్చినాయి, మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో, V6 ఛానల్లో, ఆ తర్వాత బిగ్ టీవీ ఛానల్లో రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఉండేటటువంటి ఒక 4-5 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్లో వార్తలు వస్తే ఏమని, 3 మంత్రులను తొలగించబోతున్నారు, 3 మంత్రులకు సంబంధించిన శాఖలు మార్చబోతున్నారు, ఒక మంత్రిని తీసేసి ఆ మంత్రికి PCC ఇస్తారు, PCC అధ్యక్షుడికి మంత్రి పదవి వస్తుంది, ఒక మంత్రికి అయితే ఏకంగా స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు, స్పీకర్కి మంత్రి పదవి రాబోతుందని చెప్పి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చినాయి, మీడియా ఛానల్లో కూడా వచ్చినాయి. ఇవన్నీ వార్తలు ఎడబుట్టుకొచ్చినాయి, ఎట్లొచ్చినాయి బయటికి వార్తలు? రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం దగ్గర కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఈ వార్తలను తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో రాపించిన తర్వాత ఈ వార్తలన్నీ పుట్టుకొచ్చినాయి, ఈ వార్తలన్నీ తెరపైకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి హైకమాండ్కి రేవంత్ రెడ్డి ఆలోచన చెప్పినాడు, ఏమని తెలుసా? బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఉందో, ఆ డిప్యూటీ సీఎం పదవి 2.5 సంవత్సరాలు బట్టి విక్రమార్క ఉన్నాడు కదా, ఇంకా బీసీలకు అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ దళిత బిడ్డ 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు, 2.5 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇస్తే రాబోతున్నటువంటి ఎన్నికలలో బీసీలు కాంగ్రెస్కి ఓటు వేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఒక మాస్టర్ రాజకీయం ఇది. మాస్టర్ రాజకీయం అంటే ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే సీఎం, 2028లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 42 రిజర్వేషన్ పట్టుకొస్తాం, 44 రిజర్వేషన్ పట్టుకొస్తాం, ఏదేదో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం కదా. ఆ రిజర్వేషన్ రాలేదు, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. బీసీలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేసిండు, సర్పంచ్ ఎన్నికలలో మోసం చేసిండు, రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేయడానికి తయారవుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? 200 సంబంధించినటువంటి ఏదే కాన్స్టిట్యున్సీలు పెడతారట, 174 కాన్స్టిట్యున్సీలు కాబోతున్నాయట. తెలంగాణలో ఉన్నాయే 119 నియోజకవర్గాలు, రేవంత్ రెడ్డి 170 నియోజకవర్గాలు చేస్తారట. అంటే నియోజకవర్గాలను పెంచబోతున్నాడు. నియోజకవర్గాలను పెంచి ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ ఇస్తారట, మహిళలు ఇక్కడ నుండే పోటీ చేయాలని చెప్పి కేవలం మహిళలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్, జనరల్ కేటగిరీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు పెడతారట. ఇట్లా రేవంత్ రెడ్డి కొత్త కొత్త ప్లానింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో 3 కార్పొరేషన్లు చేసిండు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషను, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్ పరిధిలో రేవంత్ రెడ్డి దాదాపు ఒక 200 కార్పొరేటర్ సీట్లు తయారు చేస్తున్నాడు. మల్కాజ్గిరికో 100, తర్వాత సైబరాబాద్కో 100, 400 సీట్లు రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 150 సీట్లు ఉంటుండే కార్పొరేటర్లు. హైదరాబాద్లో 3 చేసిండు కార్పొరేషన్లు. ఇప్పుడు ఈ 3 400 సీట్లు రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టబోతున్నాడు, డిలిమిటేషన్ చేసిండు. సేమ్ నియోజకవర్గాలు కూడా రేవంత్ రెడ్డి పెంచడానికి తయారవుతున్నాడు. రేవంత్ రెడ్డి బాధ ఒకటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది.
రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేసి అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తున కథ ఏంది, మంత్రులను మార్చాలి. ఇంకోటి రేవంత్ రెడ్డికి ఉన్న బాధ, ఈ ముఖ్యమంత్రి పదవి కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు హైకమాండ్ ఏం చెప్పినాడు రేవంత్ రెడ్డి అంటే 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పొడగొట్టుకోకపోతే, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కనుక మీరు పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తామనేటటువంటి మాట హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. అందుకే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, జిల్లాలలో తిరుగుతున్నాడు, నియోజకవర్గాలలో తిరుగుతున్నాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు, మంత్రులతో మాట్లాడుతున్నాడు, సెక్రటరియట్లో అవైలబిలిటీ ఉంటున్నాడు, జనాలను కలుస్తున్నాడు, సాధారణ జనంతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కలుస్తున్నాడు. కారణం ఏంది, రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఇదే రీజన్. అందుకే రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, సభలు పెడుతున్నాడు, మహిళలకు బస్సులు ఇస్తున్నాడు, ఇప్పుడు పెన్షన్లు అంటున్నాడు, రైతు భరోసా అంటున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి ఇవన్నీ ఒక్కొక్కటి చేయడానికి కారణం ఏంది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చక్కగా ఇస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, చిన్న మెల్లగా ఏదో ఒక పని చేస్తున్నాడు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏంది చెప్పనా, బట్టి విక్రమార్క అనే డిప్యూటీ సీఎం రేపటి రోజు రేవంత్ రెడ్డిని కనుక ఒకవేళ సీఎం పదవిలోకి వెళ్ళి దించేస్తే హైకమాండ్ ఎవరికి సీఎం పదవి ఇస్తారు, బట్టి విక్రమార్కకి ఇచ్చేటటువంటి ఆలోచన చేయవచ్చు. రేవంత్ రెడ్డి బాధ ఏంది, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పర్లేదు కానీ బట్టి విక్రమార్కకి ఇవ్వద్దు. ఎందుకంటే బట్టి అన్న ఆల్రెడీ డిప్యూటీ సీఎం, రేవంత్ రెడ్డి సీఎం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సీఎం పదవి ఇస్తే మరి సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం కాలేడు కదా. కాబట్టి బట్టి విక్రమార్కకు స్పీకర్ పదవి ఇవ్వండి, బట్టి విక్రమార్క మంత్రి పదవి కూడా తీసేయండి. బట్టి విక్రమార్క పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి తీసేసి బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు హైకమాండ్ కూడా ఇట్లనే ఆలోచన చేస్తారు. ఒక దళిత బిడ్డ 2.5 సంవత్సరాల నుండి బీసీలకు కూడా 2.5 సంవత్సరాల అవకాశం ఇస్తే రేపటి రోజు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటాడు ఏమని, బీసీలకు కూడా అవకాశం ఇచ్చినాం, 2.5 సంవత్సరాలలో బీసీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినాం, ఒక బీసీ తెలంగాణకు ఇంకో ముఖ్యమంత్రిని చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి రేపటి రోజు చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి రేపటి రోజు డిస్కస్ చేసుకుంటాడు. అవసరం అనుకుంటే 16 మంది మంత్రులు ఉంటే ఇప్పుడు దాదాపు 18 మంది మంత్రులు ఉండాలి. 16 మంది మంత్రులలో మేము బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చినాం, రేపటి రోజు కూడా బీసీలకు ఎక్కువ అవకాశం ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి రేపటి రోజు చెప్పుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రీ ప్లానింగ్తో ఉన్నాడు. ఆ ప్రీ ప్లానింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి టీంని రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి. కారణం ఏంది చెప్పనా, ఇప్పుడు పుసుకున్న రేపటి రోజు రేవంత్ రెడ్డి పైన గట్లనే వ్యతిరేకత ఉన్నదనుకో, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదనుకో, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తితో అసహనంతో రేవంత్ రెడ్డిని ఒకవేళ దించేయాలనేటటువంటి ఆలోచన చేసారనుకో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైకమాండ్ని ప్రెజర్ చేయాలి. ఏమని, రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదు, రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇస్తే ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి, రేవంత్ రెడ్డి అయితేనే బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు, రేవంత్ రెడ్డి అయితేనే అన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు, రేవంత్ రెడ్డి అయితేనే అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఒక బ్యాచ్ కావాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులలో రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి శ్రీధర్ బాబు సపోర్ట్ చేయడు. శ్రీధర్ బాబు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు. హైకమాండ్ శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి పదవి విషయం శ్రీధర్ బాబు కూడా మంచిగా పనిచేస్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడు, కొండా సురేఖ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయదు, సీతక్క రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది, పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఒరిజినల్ లీడరు. పొన్నం ప్రభాకర్ పైన రేవంత్ రెడ్డి గతంలో వార్తలు రాపించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది, సపోర్ట్ చేయకపోవచ్చు. ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ సపోర్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు, ఆప్షన్. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలే సపోర్ట్ చేయడు, తుమ్మల నాగేశ్వరరావు సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత తుమ్మలతో పాటు అక్కడ ఇంకో మంత్రి కూడా ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టెన సపోర్ట్ చేయడు. ఆ తర్వాత ఇక మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాకాటి శ్రీహరి సపోర్ట్ చేస్తాడు, అడ్డూరు లక్ష్మణ్ సపోర్ట్ చేస్తాడు, వివేక్ వెంకటస్వామి సపోర్ట్ చేస్తాడు. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు దాదాపు ఒక 5-6 మంది మంత్రులు ఉంటారు. రేవంత్ రెడ్డి రేపటి రోజు ముఖ్యమంత్రి పదవి కనుక తీసేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాల్సింది సపోర్ట్. ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి బాధ అంటే, బీర్లైలే ఉన్నాడు, ఐలేకు మంత్రి పదవి ఇచ్చారనుకో, బీర్లైలే పొద్దుగాలు లేస్తే రేవంత్ అన్నకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఒకవేళ తీసేస్తే బీర్లైలే చెప్తాడు రేవంత్ అన్న లాంటి వాళ్ళే కావాలి ముఖ్యమంత్రి అని చెప్పి. ఇప్పుడు ఆది శ్రీనివాస్ అన్న ఉన్నాడు, వేములవాడ ఎమ్మెల్యే, ఆయన చెప్తాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి బ్యాచ్ కావాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ రెడ్డి మంత్రులపైన కంప్లైంట్ ఇయ్యడమాట. ఏమని మంత్రులపైన కంప్లైంట్, బట్టి విక్రమార్క పైన ఆరోపణలు వస్తున్నాయి, సో బట్టి విక్రమార్కకు సంబంధించిన
డీసీ పదవి తీసేయాలంటే డిప్యూటీ సీఎం పదవి తీసేయాలి, బట్టి విక్రమార్క కేవలం మంత్రి పదవి మాత్రమే ఉంచండి అని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఆర్థిక శాఖ కూడా మార్చండి, బట్టి పైన ఆర్థిక శాఖ విషయంలో చాలా వ్యతిరేకత ఉందని చెప్పి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన మంత్రి పదవి మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సేమ్ అదే పీసీసీ పదవి ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడమట, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఇరిగేషన్ శాఖని మార్చండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడమట, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏం పనిచేస్తలేడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడమట, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి మంత్రి పదవి తీసేసి పొన్నంకి పీసీసీ ఇవ్వండి, అట్లనే మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడమట. మరి ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయమంటే చేస్తాడు, అందుకే మహేష్ అన్న పైన రేవంత్ రెడ్డికి ప్రేమ, మహేష్ అన్న కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, ఒకవేళ మహేష్ అన్న అనుకుంటే రేవంత్ రెడ్డి ఏదో ఒక జిమ్మికి చేస్తాడు. ఆ తర్వాత కొండా సురేఖని మార్చండి అని చెప్పడమట, ఎందుకంటే కొండా సురేఖ వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, ఆమె మాటల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి కొండా సురేఖ పైన కుట్ర. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మార్చండి అని చెప్పడమాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సెక్రటేరియట్ కొత్తలేడు, ఏం పని చేస్తున్నాడు అని చెప్పి చెప్పడమాట. ఇట్లా మాట్లాడుకుంటే పోతే తుమ్మలను కూడా మార్చమని చెప్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖను పట్టించుకుంటలేడు, నాకు వద్దు అంటూ ఆయనను కూడా మార్చమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం. ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల పేర్లను ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డికి అనుకూలం ఉన్నటువంటి టీం ఉన్నారనుకో, రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఏమైనా మార్చాలనే ఆలోచన అధిష్టానం చేసినా కూడా మంత్రులు ప్రెజర్ పెడతారు, చెప్తారు అన్నట్టు, లేదు రేవంత్ అనే ఉండాలి, రేవంత్ అన్న గ్రేట్, రేవంత్ అన్న సూపర్ డూపరు, అన్న లేకపోతే అసలు కాంగ్రెస్ లేనే లేదు, అన్న లేకపోతే ప్రభుత్వం లేదని చెప్పి అన్నకు భజన కొట్టాలి. అందుకే రేవంత్ అన్న తనకు అనుకూలంగా ఉన్న టీంని పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు కదా, 16 మంది మంత్రులు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక్క గిరిజన బిడ్డ కూడా లేడేందుకు? అంటే ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ లేడేందుకు? మరి మన లంబడోళ్ళం ఏం చేస్తున్నాం? ఎందుకు మాట్లాడతలేదు? నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావా మనం? ఎందుకు మాట్లాడతలేం? ఇలా క్యాబినెట్ మొత్తంలో ఒక బీసీ ఉన్నాడు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసీ బిడ్డ ఉన్నది, మరి మన లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక్క బిడ్డ కూడా మంత్రి లేడు ఎందుకు? మనల్ని ఇంత చిన్న చూపు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించట్లేదు? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 2-3 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎందుకు ఇస్తలేరు అంటున్నా నేను. బాలు నాయక్ ఇవ్వచ్చు కదా, రామచంద్ర నాయక్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతున్నా. మాకు మంత్రి పదవులు ఎందుకు రావట్లేదు? అంటే లంబడోళ్ళు అంటే చిన్న చూపా? దేంట్లో తక్కువ రాజకీయంలో, దేంట్లో తక్కువ మేము? మాకు ఎందుకు ఇయ్యారు మంత్రి పదవి అని చెప్పి మనం అడగాలి కదా, ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతున్నాయాల. అందరూ ఉన్నారు మంత్రులు, అన్ని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఒక లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి మాత్రం క్యాబినెట్లో లేడు. 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఎడబెట్టుకుంటారు 2 మంత్రి పదవులు. ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారని చెప్పి నేను అడుగుతున్నాయాల. అందరం అడగాలి, నేను ఒక్కనే కాదు. ఎప్పుడు మనం వెనకబడిపోతున్నాం, ఇక రాము మళ్ళీ ఈ లైన్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక రేవంత్ రెడ్డి దగ్గర 2 మంత్రి పదవులు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలి ఇల్లు కూడా. మళ్ళా రేవంత్ రెడ్డి అంటే రెడ్డి సాబ్కి ఏమని చెప్తున్నాడు, మరి ఆ రెడ్డి సాబ్ ఎవరో? వేం నరేందర్ రెడ్డికి ఇవ్వండి, వేం నరేందర్ రెడ్డి అవసరం అనుకుంటే ఆయన ఎంపీగా రాజీనామా చేస్తాడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వండి, ఆయన మంత్రి పదవి ఏమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏంది ఇది? అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి మంత్రి పదవులు కావాలి. అయితే హైకమాండ్ ఏం చేశారు తెలుసా? రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఇగో వీళ్ళని తీసేయండి, వీళ్ళని మార్చండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పి హైకమాండ్ చెప్తే హైకమాండ్ కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేసిరు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళని మారుద్దాం, వీళ్ళని మారుద్దాం అని చెప్పి వార్తలు కూడా రాపించిండు. సీన్ కట్ చేస్తే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఢిల్లీకి పోవడం, ఢిల్లీలో మాట్లాడడం, డిస్కస్ చేయడం, మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకుపోయారట. రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేయకండి, కాంగ్రెస్లో పెంట అవుతుంది, ఆగమాగం అవుతుంది, వద్దని చెప్పి హైకమాండ్ దృష్టికి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు చెప్పిన తర్వాత అప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డి కొంప ముంచిరు. ఎట్లా తెలుసా? ఏది లేదు, మంత్రులను మార్చు లేదు, మంత్రివర్గ విస్తరణ లేదు, ఇంకా మీకు 6 నెలల టైం ఇచ్చినాం. 6 నెలల తర్వాత అంటే 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు మంత్రులను మార్చాలన్నా, కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలన్నా, ముఖ్యమంత్రిని మార్చాలన్నా, ఏం కథ అనేది అప్పుడు డిసైడ్ చేస్తామని అధిష్టానం చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి ఇదివరకే 2-3 మంత్రులను తీసేస్తుండే, కొండా సురేఖను తీసేస్తుండే, పొన్నం ప్రభాకర్ని తీసేస్తుండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తుండే, ఇంక 2-3 మంత్రులను రేవంత్ రెడ్డి ఎప్పుడో తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకుంటుండే. ఎందుకు రేవంత్ రెడ్డి ఆగిండు? కారణం ఏంటంటే ఇప్పుడు మారుస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొండా సురేఖ బీసీ బిడ్డ, పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ, బీసీలను మార్చి ఎవరిని పెడతారు? మళ్ళీ రేవంత్ రెడ్డి బీసీలకు ఇద్దామని ఆలోచన చేసిండు. కొండా సురేఖను తీసేసి విజయశాంతికి పెడదాం, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ని తీసేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను పెడదాం,
ఇంకా 2-3 తీసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆలోచన కూడా చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డిని పెడదాం, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి బీర్లయ్యని పెడదాం, ఇంకొకళ్ళని తీసేసి ఆది శ్రీనివాస్ని పెడదాం, మొత్తం బీసీలను పెడదాం. ఈ బీసీలు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది. ఈ కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటారు. అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకుందామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రేపటి రోజు ఒకవేళ మంత్రి పదవికి వెళ్ళి ముఖ్యమంత్రి పదవికి తీసేద్దామన్నా కూడా మంత్రులు అడ్డం పడతారు అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి ఉంటుండే. కానీ ఇప్పుడు అంతా ఫెయిల్ అయింది. అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక జలకిచ్చేది, లేదు లేదు ఇప్పుడు కుదరదు, అన్నీ మేము చూసుకుంటామని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎందుకు టెన్షన్ అంటే కర్ణాటకలో కూడా గదే జరిగింది. కర్ణాటకలో డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, సిద్ధరామయ్యని తీసేసారు 3 సంవత్సరాల తర్వాత. ఎందుకు తీసేసారు సిద్ధరామయ్య అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదు, సిద్ధరామయ్య పైన వ్యతిరేకత ఉన్నది, సిద్ధరామయ్యకి 6 నెలల టైం ఇచ్చినాడు అధిష్టానం, నీ పైన ఉన్న వ్యతిరేకత ఒడగొట్టుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతావు అంటే సిద్ధరామయ్య పట్టించుకోలే. నేనే సీఎం నాకంటే పెద్దోడు ఉన్నాడా అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసేసారు, డీకే శివకుమార్కి ఇచ్చారు. సిద్ధరామయ్యతో పాటు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులను కూడా తొలగించారు. డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రి, డీకే శివకుమార్తో పాటు మంత్రులు కొత్తోళ్ళే. అట్లా కొత్తగా ఇక్కడ కూడా తెలంగాణలో ఏమైనా జరుగుతుందా అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయింది, 5 నెలల్లో తెలంగాణలో కొత్త కొత్త మార్పులు జరిగే అవకాశం ఉందనేది వినబడుతున్నటువంటి పెద్ద అంశం. కానీ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కూడా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కానీ రేవంత్ రెడ్డి మంత్రులను అయితే కొంత ఫోకస్ పెడుతున్నాడు, నాకు అనుకూలంగా ఉండాలని. అందుకే మంత్రులతో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, మంత్రులకు ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు, మంత్రులను కలుస్తున్నాడు, అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి ఇక కథ. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.